హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Diyasweethome. ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్లో దోస బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఎర్ర కారంతో దోస ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను చెప్పబోయే ఈ కొలతలతో కానీ మీరు దోశలు ట్రై చేశారంటే హోటల్లో తయారు చేసే దోశల కంటే కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు ఇవి తిన్నాక మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మంచి కలర్తో అచ్చం హోటల్లో దోశల్లాగా ఉంటాయి. మీరు కూడా ఈ దోశలను ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయిపోండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి 3 కప్పులు బియ్యం వేసుకోండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అవే వాడుకోండి, లేదంటే ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యం అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు అదే కప్తో పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని ఈ పప్పులు బియ్యం అన్నీ ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీ దగ్గర పొట్టు తీసేసిన మినపప్పు ఉంటే అది కూడా ఒక కప్పు డైరెక్ట్గా ఈ బియ్యంలోనే వేసి నానబెట్టుకోవచ్చు. నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను, అందుకని ఇలా సపరేట్గా నానబెట్టుకుంటున్నాను. ఈ మినపప్పు కూడా మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు వేసుకొని ఇలా అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అటుకులు అనేవి మనం పిండి రుబ్బడానికి ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అటుకులు త్వరగానే నానిపోతాయి కదా, అందుకని ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక 7-8 గంటల తర్వాత పప్పులన్నీ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు పప్పును కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నీ రెడీ అయిన తర్వాత ఇందులోకి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పచ్చిశనగపప్పు, మెంతులు, అలాగే ఈ అటుకులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండర్లో రుబ్బుకున్నా సరే పిండిని మెత్తగా రుబ్బుకోండి. మీరు మిక్సీలో రుబ్బుతుంటే మీకు ఒక టిప్ చెప్తాను. మీరు పప్పులైన రుబ్బుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఐస్ క్యూబ్ కానీ లేదంటే ఐస్ వాటర్ కానీ వేసి రుబ్బుకుంటే మనకి పిండి అనేది చాలా బాగా వస్తుంది. ఈ బియ్యం రుబ్బిన తర్వాత ఈ మినపప్పును కూడా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా బౌల్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం పిండిని మిక్సీలో రుబ్బినప్పుడు కొంచెం వేడిగా అవుతుంది కదా, అందుకని ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకుంటే పిండి అనేది నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చి మనకి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మార్నింగ్ వరకు వదిలేసేయండి. మార్నింగ్కి చక్కగా పిండి అనేది ఇలా పొంగుతుంది. చూసారు కదా పిండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్లోకి మనకి ఎంతైతే అవసరమో అంత తీసుకోవాలి. మీరు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోండి, అవసరం లేదు అనిపిస్తే ఇందులోనే రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా, ఈ పిండిని పక్కన పెట్టేసి మనం ఎర్రకారం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని ఆ ఎండుమిరపకాయలు మునిగేంత వరకు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకి ఈ మిరపకాయలు అనేవి నాని సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, కొంచెం ఒక రెమ్మ చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు అనేది ఎక్కువ వేసుకోకండి, ఒక రెమ్మ వేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన 2 చుక్కలు ఆయిల్ వేసుకుని ఆనియన్తో ఒకసారి ఇలా రబ్ చేస్తే మనకి దోశ అనేది ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకుని ఇలా పల్చగా దోశ వేసుకోవాలి. పిండి అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించుతున్న విధంగా ఉండాలి. దోశ కొంచెం కాలిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూసారు కదా, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందాం. దోశ ప్యాన్కి అంటుకోకుండా పల్చగా రౌండ్గా రావాలంటే మీకు ఒక టిప్ చెప్తాను. దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ని సిమ్లో పెట్టి వేసుకోవాలి. అలాగే దోశ ప్యాన్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓవర్ హీట్ అయిందంటే మనం ఇలా పిండి వేసి దోశ వేసేటప్పుడు పిండి అనేది ప్యాన్కి అంటుకుపోతుంది, ఇలా పల్చగా రౌండ్గా రాదు. అందుకని దోశ ప్యాను మీడియం హీట్లో ఉంటే మనకి దోశ వేసుకునేటప్పుడు దోశ చక్కగా వస్తుంది.
ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోసని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఆనియన్ దోశ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎర్రకారం దోశ వేసుకుందాం. ప్యాన్ పైన ఒకసారి ఆనియన్తో ఇలా రబ్ చేసి ఆ తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక గరిటె పిండి తీసుకుని ఇలా పల్చగా దోశ వేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని కూడా ఒక స్పూన్ వేసుకొని దీనిపైన అప్లై చేసుకోవాలి. ఇలా దోశ అంతా అప్లై చేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా దోశ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగే మనం నెయ్యితో కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో వేసుకోండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కారం దోశల్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూసారు కదా. ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అలాగే అల్లపు చట్నీతో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి, టేస్ట్ నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.